30 ఏళ్లుగా రెవెన్యూ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్స్ కి సంబంధించినటువంటి భూముల వివరాలను పొందుపరచలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అందువల్ల పట్టణీకరణ జరిగిన రికార్డుల్లో ఇంకా వ్యవసాయ భూమిగానే ఉందని అన్నారు. ఈ అంశంపై దృష్టి పెట్టి 2 నెలల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 4,000 అంటే ఈ ఉన్నటువంటి 1,99,00,000 ఎకరాలకి ప్రస్తుతం 1,06,00,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష. అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా ఇంకా రోడ్స్, అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో, ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతూ ఉందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్ల నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేతే ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ 3 డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసి ఈ రాబోయేటువంటి ఒక నెల రోజులు 2 నెలల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలన్నీ కూడా మరి తీసుకుని అవి ఆయకట్టు నుంచి తొలగించేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతామని రేపు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా